నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 47వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. కారులో నిశ్శబ్దం చాలా అప్రెసివ్గా ఉంది. ఒత్తిడి తట్టుకోవడం కష్టం, కృష్ణలాంటి వాడికి కూడా. ఏమీ జరగనట్లు ఏమీ తెలియనట్లు నటించడం హిపోక్రసీ. ఒకప్పటి రాధ అటువంటి పరిస్థితుల్లో ఏవేవో మాట్లాడేసే స్థితి నుంచి పారిపోయేది. ఇవాళ రాధ అలా లేదు. అసలు ఇద్దరూ ఒకేసారన్నారు. ఆ భయంకరమైన 10 నిమిషాల నిశ్శబ్దం సమయం తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇద్దరూ మళ్ళీ మాట్లాడడం మానేశారు. కానీ ఈసారి, కృష్ణ, మీరు పెదనాన్న డైరీ నుంచి కొన్ని పేజీలు చించేసి దాచుకున్నారెందుకు? నాకు తెలియదనుకున్నావా? అతని వంక చూడకుండా అడిగింది రాధ. ఉలిక్కిపడ్డాడు కృష్ణ. తన ఎమోషన్స్ మీద ఎంతో కంట్రోల్ ఉందనుకున్న అతనికే కుదుపు. సడన్ బ్రేక్ వేశాడు. ముందుకు తోలింది రాధ. సారీ, ఐఎమ్ వెరీ సారీ. అతని గొంతులో కన్సర్న్, ఆప్యాయతతో కూడిన ఆతృత. పర్వాలేదు, చాలా కుదుపులకు తట్టుకుని నిలబడడానికి అలవాటు పడ్డాను, నిర్లిప్తంగా చెప్పింది రాధ. మెల్లిగా ఒక్కొక్క గాజు చూసి హ్యాండ్ బ్యాగ్లో వేస్తోంది. మనవి కాని వస్తువుల వైబ్రేషన్ మనని ఎంత బాధ పెడుతుందో అందరికీ తెలిస్తే ఎంత బావుండును. పెదనాన్న డైరీలో మాటలు గుర్తుకొచ్చాయి. నవ్వొచ్చింది రాధకు. ఏమిటి నవ్వుతున్నావు? పెదనాన్న మాటలు గుర్తుకొచ్చి చెప్పింది రాధ. నిజమే, కానీ మనదైన వైబ్రేషన్ తెలియడానికి కూడా ఆలస్యం అవ్వచ్చు. అదే జీవితంలో ట్రాజడీ, మెల్లిగా అన్నాడు కృష్ణ. ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో తెలియనంత అమాయకురాలు కాదు రాధ. డైరీలో పేపర్లు డిమాండ్ చేస్తున్నట్టు అన్నది. ఎలా తెలుసు మీకు నేనే తీశానని? చూశారా? ఎప్పుడు? ఎలా? ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. మరొక ప్రశ్న కూడా ఉన్నది. తెలిసి ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు? రాధ నవ్వు అణుచుకుంటూ అన్నది. మాట్లాడలేదు కృష్ణ. ఈమె తెలివి మీరిపోయిన రాధ. అప్పుడే అడిగి ఉంటే ఆమె ఒకప్పటి తను ఎవరో తనకే తెలియని రాధ అయి ఉండేది. ఇప్పుడు విచ్చుకున్న రోజాపూ లాంటి ఈ చిలిపి పిల్ల. నిశ్శబ్దంగా ఆమె ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణ. ఆ రోజు గుర్తుకు తెచ్చుకుంటోంది రాధ. ఓల్డ్ హోమ్లో వాళ్ళకి ఏదైనా చదివి వినిపించడానికి, ఉత్తరాలు రాసిపెట్టడానికి ఎవరో ఒకరు వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉంటారు జీకే హాస్పిటల్లో. రాధ, ప్రతి ఒక్కరూ ఒక వయసు తర్వాత మృత్యుభీతితో తల్లడిల్లిపోతారు బయటకు. కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళం, ఒక కాలు శ్మశానంలో, మరొక కాలు ఇంట్లో ఉన్నవాళ్ళం. ఈ భవబంధాలు ఎన్నాళ్ళు? ఏది మనది కాదు, అంతా వదిలిపెట్టి పోవాల్సిన వాళ్ళమే. ఇలాంటి కబుర్లు చాలా చాలా చెప్తారు వాళ్ళంతా. కానీ చాలా వరకు చాలామందికి మృత్యుభీతి వెన్నాడుతూనే ఉంటుంది. షీలా మేడం, రాధ, స్వప్న, కళ్యాణి, రామకృష్ణ, అపురూప, గౌరీ చాలామందిని కూర్చోబెట్టి చెబుతున్నది మేడం. ఆ భయం తప్పదు కదా మేడం, జాలిగా అన్నది కళ్యాణి. భయం వెనక చాలాసార్లు ఉండేది గిల్ట్. జీవితపు పరుగులో చాలా చాలా తప్పులు తెలిసి తెలియక చేస్తాం, కానీ కొన్ని ఎవరికీ తెలియదులే అనుకుంటాము. ఇవన్నీ సబ్కాన్షియస్ను వేధిస్తూ ఉంటాయి. జీవితపు చరమాంకంలో జబ్బు చేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, నువ్వు ఇట్లాంటి మనిషివి కాబట్టి అని బలహీన క్షణాల్లో మనుషులు నిలదీసినప్పుడు తేనెతుట్టె కదిలించినట్టు ఇవన్నీ ఒక్కసారి మూగి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు నిస్సహాయత, అనారోగ్యం తోడైతే ఇంకా చెప్పక్కర్లేదు. జీవితం అంతా కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమపడ్డాం, అయినా అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు, గౌరవించడం లేదు అనిపించినప్పుడల్లా మరింత భయపడిపోతారు. మనం నడుస్తున్న వంతెన విరిగిపోతుంది, జారిపోయేది చీకటి అగాధంలోకి అనిపిస్తే ఎంత భయం వేస్తుంది. చాలా ప్రేమగా దయగా మాట్లాడుతున్న షీలా మేడంలో ఎంత తపన, ఎవరికీ చెందని ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఆ వృద్ధుల మీద ఉండే కరుణ, ఆర్ద్రత అర్థమవుతున్నాయి అందరికీ. కళ్ళు చెమర్చాయి. వాళ్ళు బాధ పెడతారు, విసిగిస్తారు. చివరి వరకు చాలామంది ఫాల్స్ ఈగోలతో బ్రతుకుతారు. ఇంతకాలం తాము బ్రతికిన బ్రతుకులలో ప్రకృతికి విరుద్ధంగా, డివైన్ లాస్కు వ్యతిరేకంగా బ్రతికాం అని అర్థమవ్వడమే ఒక ఎడ్యుకేషన్. జీవితపు చరమాంకంలోనన్నా అది వాళ్లకు అర్థమయ్యేటట్లు, ఆ తరువాత ఏముందో తెలిపి వాళ్ల యాటిట్యూడ్ మార్చడం మనం చేయవలసిన ధర్మం అనేవారు జీకి. ఆ ప్రయత్నంగా పెదనాన్న ఫోటో వంక చూసింది రాధ. ఎంత ప్రేమించావు పెదనాన్న మనుషుల్ని! ఎవరికి ఏమివ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎంత చెప్పాలో ఎలా అర్థం చేసుకున్నావు అనుకుంటూ మనసులోనే ఆయన పాదాల దగ్గర తలవంచింది రాధ. ఆయనను గైడ్ చేసిన మాస్టర్స్కు కృతజ్ఞతలు చెప్పుకున్నది. అన్కండిషనల్ లవ్కు గొప్ప వైబ్రేషన్ ఉంటుంది. నవ్వుతూ రాధ వంక చూస్తూ చెప్తోంది షీలా మేడం. ఆవిడకు తనేమిటి ఆలోచిస్తున్నానో అర్థమైంది అనిపించి నవ్వొచ్చింది రాధకు. అలాంటి వైబ్రేషన్స్తో చాలా అజ్ఞానాన్ని, స్థూలత్వాన్ని శుభ్రపరిచి వైబ్రేటరీ లెవెల్ పెంచగల శక్తి దానికి ఉంటుంది. ఎంతమందికి ఆకాశం నుంచి వచ్చిన అద్భుత గంగను ఛానల్ చేసి
సగరపుత్రుల్ని సజీవుల్ని చేయించిన శివుని కథ తెలుసు. హిమాలయాల్లో అమృతతుల్యమైన మూలికా సంపదతో, జ్ఞానగంగ ఆధారంతో మనుషుల ఆరాలను క్లీన్ చేసి వేరే లెవెల్కు తీసుకెళ్లగలిగిన పంచాక్షరి స్వరూపుడు అమృత వైద్యుడు. తీర్థయాత్రలకు వెళ్లే ఎంతమందికి అక్కడి గాలి, నీరు, భూస్పర్శ, మంచులోని హిమాగ్ని, అనంతమైన ఆకాశం ఇవి పంచభూతాత్మికమైన మన శరీరాన్ని మరొక లెవెల్కు కనెక్ట్ చేస్తాయని తెలుసు. తెల్లబోయి వింటున్నారు అంతా. నేను టోటల్ సరెండర్ అయిపోయాను అంటారు. నేనుతో మాటలు ప్రారంభించే ఎంతమందికి గజేంద్ర మోక్షం ఎంత గొప్ప గైడెన్సో తెలుసా? నా జీవితం నా ప్రయత్నంతో నేను జయించగలను అన్న ఏనుగు ఆరాటం, ఆ తర్వాత ప్రాణాలు ఒడ్డి పోరాటం, ఆ తర్వాత నన్ను మించిన శక్తి ఉన్నదా అన్న డౌట్, కలడనిండు వాడు కలడో లేడో అన్న సంశయాత్మ, మరింత పోరాటం, ఆ తర్వాత పెంజీకటి కవ్వల ఏకాకృతి అనే రియలైజేషన్, ఆ తర్వాత అందులో కూడా తన కోసం రావాల్సిన డివైన్ హెల్ప్కు ఇలాగే రావాలి అన్న కండిషనింగ్, ఆ పైన నీవే తప ఇతఃపరం బెరుగ అన్న టోటల్ సరెండర్తో డివినిటీతో కనెక్ట్ అవ్వడం. ఇదంతా గజేంద్ర మోక్షంలో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నదిగా. ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తారు? ఎవరు చెప్తారు మేడం ఈ ప్రాసెస్? ఆవేశంగా లేచి అన్నాడు రామకృష్ణ. నా వరకు మా తెలుగు మాస్టర్ మీద ఆరాధనతో ఆయన మెప్పు పొందాలని చాలా పద్యాలు నేర్చుకున్నాను, బట్టి పట్టాను. తెలుగు పద్యాల్లో అందం, సొగసు, సమాసాల మీద ప్రేమ ఎంత అద్భుతంగా చెప్పారన్న ఆనందం తప్ప ఏం చెప్పారు అని ఎప్పుడూ ఆలోచించలేదు మేడం. అపురూపకైతే అసలు తెలుగు రాదు, హిందీ సెకండ్ లాంగ్వేజ్. మా పరిస్థితి ఇదైతే ఇంకా మా పిల్లలకు ఏం చెప్తాం? ఆవేశపడకండి రామకృష్ణ, నిజమే, మన మాతృభాషతో మనకు వచ్చే జ్ఞానం తల్లిపాల లాంటిది. అయినా పర్వాలేదు, ఇదంతా విశ్వాసానికి సంబంధించిన జ్ఞానం. ఏ ఒక్క భాషకో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ప్రతి భాషలోనూ, ప్రతి కల్చర్లోనూ ఈ సందేశం ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఆకాశం లాంటిది, ఎక్కడా లేదని అనలేం కదా. మనం ట్యూన్ అవ్వాలి అంతే. ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఓల్డేజ్ హోమ్ కాలానికి చాలా ముందు కాలంలో వానప్రస్థం అని ఒక దశ ఉండేది. ఒక వంతు అవసరమైనంత వరకు ప్రాపంచికత, మిగతా 3 వంతులు జీవితం. ఆ తర్వాత అంతిమ ప్రయాణానికి సంసిద్ధత కల్పించే స్థితి అది. అర్థమయ్యే అనుభవం, అదొక అవస్థ అనేవారు జీకే. ఆ పరిస్థితుల్లో ఇట్లాంటి పురాణాలు, శుద్ధులు, అభంగాలు, ఆధ్యాత్మిక అధ్యయనాలు చాలా చాలా అర్థం చేసుకుంటూ అనుభవించారు. మనిషి పోతే గరుడ పురాణం చదివేవారు. కానీ కాలం మారడం ప్రారంభించగానే ఆ కల్చర్ పోయింది. చదువులో సూక్ష్మం, సూక్ష్మంలో మోక్షం చెప్పడం తగ్గిపోయింది. గరుడ పురాణంలో శిక్షలు విని నమ్మడం మానేశారు. ఇంకా ఇప్పుడు మేం ఓల్డ్ హోంలో చేరితే మాకు జరిగే సౌకర్యాలు, మెడికల్ కేర్ గురించి అడుగుతారు, కానీ మరణానంతరం ఏమిటి, ఎక్కడికి అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కోలేరు. అందువల్ల ఎన్ని సుఖాలు ఇచ్చినా తృప్తిగా ఉండదు. ఏదో అలజడి, భయం. ఇంతవరకు మనం అనుభవించిన జీవితంలో ఎన్ని లోపాలు, పాపాలు ఉన్నాయోనన్న భయం. జీవితాన్ని తిరిగి రాసుకోవడం ఎలా, చాలా సన్నివేశాల రికార్డు తురిపివేయడం ఎలా తెలియదు. ఎలా మేడం మరి? అయోమయంగా అన్నది గౌరీ. అందుకే మన జీకే హాస్పిటల్లో ఆ జ్ఞానం ఇవ్వాలని డాక్టర్ జీకే కలలు కన్నారు. ఇక్కడ చనిపోయే చాలామందికి ఆ తర్వాత జీవితంలో అద్భుతం, ఎర్త్ ఫీల్డ్ కనెక్టివిటీ ఇవన్నీ తెలియజేయాలని ఆయన కోరిక. వాళ్లకు మృత్యు భయం పోవాలి. ఈ గదిలో నుంచి మరొక గదిలోకి మారడం అంత సులభం అనిపించాలి. దానికి సంబంధించిన పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నాయి. ఇదిగో లిస్ట్. బోర్డు మీద రాశారు షీలా మేడం. ఇవి ముందు మీరు చదివి అర్థం చేసుకోండి. ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, వారికి ఎంత, ఎలా, ఏ భాషలో చెప్పాలి అని ముందు మీరు తెలుసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అన్నారు అంతా. ఆ తర్వాత మరణానంతర జీవితం గురించి డాక్టర్ WGK మీత్, డోలారిస్ కెన్నాస్ పుస్తకాలు చాలా వరకు లైబ్రరీని ఆమె ఆధీనంలో ఉంచింది షీలా మేడం. పుస్తకాల్ని పాపాయిని చూసుకున్నట్టు ముట్టుకుని ఆప్యాయంగా తడిమి కాపాడే రాణిని చూసి ముచ్చటపడిపోయింది రాధ. ఎవరికి ఏది తృప్తినిస్తుందో తెలియడమే అసలు కష్టమేమో. సుఖం, ఆనందం, తృప్తి ఒకే రకంగా కనపడే 3 వింత వింత విడి పదాలు. సుందర్ స్కూల్ నుంచి వచ్చి తల్లికి సహాయం చేస్తాడు. మంచి ఆహారం, మంచి వాతావరణం, తల్లి ప్రేమ, సెక్యూరిటీ. హాయిగా ఉన్నాడు. భయంకర పరిస్థితుల్లో అనాథులై దిక్కుతోచని ఈ తల్లి కొడుకులు ఎంత భద్రత అనుభవిస్తున్నారో ఇప్పుడు. థ్యాంక్ యూ పెదనాన్న అనుకున్నది రాధ హాయిగా నిట్టూర్చి. రాధ 2 పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నది. అవి చదివి అద్భుతం మేడం, దీని మీద ఇంత రీసెర్చ్ జరిగిందా ఆశ్చర్యంగా అన్నది షీలా మేడంతో. అవును, మనకు తెలియని ప్రపంచం చాలా చాలా ఉన్నది రాధ. నేర్చుకోవాలి, ఆలోచించాలి, అనుభవించాలి ఆ ఆనందం.
నేను జీకే చాలామందిని ట్రాన్స్లోకి పంపించి చాలా తెలుసుకున్నాం. ఇవాళ్టికి కృష్ణ మెడిటేషన్తో డాక్టర్ జీకే గైడెన్స్లో ఉంటాడు అని చెప్పింది షీలా మేడం. ఆ రోజు వాటికి తెలుగు అనువాదం దొరికింది రాధకు. షీలా మేడం ఉండే హాల్లో పెదనాన్న డైరీలు చదువుతూ ఆ పుస్తకాలు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది రాధ. ఓల్డ్ హోమ్కు సహం దూరం నడిచి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చి వెనక్కి వచ్చింది. అప్పుడు చూసింది కృష్ణ డైరీలో కొన్ని పేజీలు చించివేయడం. ఆశ్చర్యపోయి అక్కడే ఉండిపోయింది. కృష్ణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి గబగబా ఏ పేజీలు తీసుకున్నాడా అని చూసింది. మొదట్లో అసలు ఏదీ అర్థం కాలేదు. ఎక్కడ చింపాడో కూడా తెలియనంత జాగ్రత్తగా చేశాడు కృష్ణ. కానీ పంతంగా వెతికింది. కృష్ణ జీవితంలో రాధ. నేను నా బంగారు తల్లి మీద చూపించే ప్రేమ వల్ల కృష్ణకు ఈ ఆరాధన ఎక్కువైందా? ఏం కవిత్వం అది, ఎంత డెప్త్! ఆ తర్వాత పేజీలు లేవు. అర్థమైపోయింది రాధకు. అవి రాధను గురించి కృష్ణ రాసుకున్న కవిత్వం. అంతవరకు తీసుకెళ్ళిపోయాడు కృష్ణ. నేను చూశాను ఆ రోజు, అర్థమైందా అనేది రాధ. ఏం తీసుకెళ్లానో తెలుసా? ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. తెలీదు, ఊహించాను. మౌనంగా ఉండిపోయాడు కృష్ణ. తెలియకపోవడమే మంచిదేమో అన్నాడు ఒక క్షణం తర్వాత. అది తెలుసుకోవాల్సింది నేను, అవి నా డైరీలు, పంతం నటిస్తూ అన్నది రాధ. నవ్వొచ్చి ముచ్చట వేసింది కృష్ణకు. అలాగా, అయితే నా కవిత్వం ఒకప్పుడు డాక్టర్ జీకే నా టేబుల్ మీద చూసి తీసేసుకున్నారు. ఆయన తన డైరీలో పిన్ చేసి పెట్టుకున్నారని నాకు తెలీదు. మీరు మొన్న డైరీ చదువుతుంటే నా దృష్టి ఆ పేపర్ల మీద పడింది. అది మీరెవ్వరూ చదవడం నాకు ఇష్టం లేదు, అందుకే తీసేసుకున్నాను. అదే ఎందుకని? అదంతే. డాక్టర్ జీకే హాస్పిటల్ దగ్గర కారు ఆగింది. నవ్వుతూ డోర్ తీశాడు డాక్టర్ కృష్ణ. ఆ తర్వాత 2 నెలల లోపు చాలా జరిగిపోయాయి. ప్రభావతి చనిపోవడం, కాంతంగారి అత్తగారు పోవడం, ఒక్కొక్కసారి ఎదుటివాళ్లు కొంచెం తేలికగానూ స్వార్థంగానూ నీచంగానూ ప్రవర్తించాలని తెలియగానే అప్పటిదాకా మన ప్రవర్తనలో ఉండే తేలికతనం, దిగజార్చులు జరగనట్లే ప్రవర్తించడానికి అవకాశం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ విషయానికి ప్రాముఖ్యత ఇస్తూ మన గిల్ట్ను మరుగున పరుచుకుని మనిషి మంచే కానీ పరిస్థితులు పాపం అని మాయమాటలు, నిందాస్తుతులు చేస్తూ బ్రతికేస్తాం. రాజారావు కుటుంబ సభ్యుల మధ్య అదే జరుగుతోంది. రాధ అన్న టాపిక్ వచ్చినప్పుడల్లా ఆమె త్యాగాన్ని గుర్తించడం కన్నా అందులో ఏదో స్వార్థమున్నదేమో అని సందేహించడంలో కొంత సరిపెట్టుకునే దారి దొరుకుతుంది కాబోలు అనుకునేది రాధ తోడికోడలు. కొన్ని వారాల్లో ఎవరి స్వార్థపు పరదాల కిందకి వాళ్లు వెళ్లి దాక్కునే లోపల రాధ వాళ్లు అనుమానించినట్లు కృష్ణతో జీకే హాస్పిటల్లో సెటిల్ అయిపోవడం లేదు. పై చదువులకు విదేశాలకు వెళ్ళిపోతోంది అని తెలియడం పెద్ద టెన్షన్ పాయింట్ అయిపోయింది. ముఖ్యంగా రాజారావుకు. అతను ఎక్కడా ఎవరితోనూ ఇమడలేకపోతున్నాడు. ఎందుకో తెలియదు. రోగంతో ఉండగానే సుఖంగా ఉన్నాను, ఛీ వెధవ బతుకు అని విసుక్కుని అతని బాధ అతని తల్లికి, ఆ ఇంటి కుటుంబ సభ్యులకు అర్థమవుతోంది. కానీ అతనికి తనే సర్వస్వం అనుకున్న ఆమెకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. అందం, ఐశ్వర్యం, హోదా ఉన్న స్త్రీమూర్తికి కొంత అహం ఉంటుంది. అది దీపం కింద నీడ. దీపానికి ఆ విషయం తెలియదు. అట్లాగే ఆమె రాజారావు జీవితంలో రాధ గొప్ప స్పెల్లింగ్ మిస్టేక్ అనుకున్నది. కానీ తను కూడా సంపూర్ణ వాక్యం కాదని అర్థమవ్వడాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరొక విషయం కూడా అర్థమైంది. రాధతో అతను బ్రతకలేడు అని తనే తన ఈగోతో ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ చూడగా రాధ లేనిది ఇతడు బ్రతకలేడేమో అన్న భయం ఏర్పడిపోయింది. ఏ విషయం ఏదో నిర్ణయించుకునే లోపల లావణ్య మ్యూచువల్ డైవర్స్కు సంతకాలు పెట్టించేసింది. లావణ్య అడగబోయే ప్రశ్నలు, వాటి పదును ముందే ఊహించుకున్న ఎవరూ ఆ ప్రయత్నాన్ని ఆపే ధైర్యం చెయ్యలేదు కూడా. నీకు నిజంగా డైవర్స్ కావాలని ఉందా, లేక పెళ్లి చేసుకున్న రోజులాగా డైవర్స్ కూడా అమ్మ కోసం చేస్తున్నావా? రాధ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు తండ్రి. లేదు నాన్న, షీలా మేడం చెప్పింది. యూ డిసైడ్ టు బీ హ్యాపీ, రెస్ట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ అంటారు ఆవిడ. అది నా విషయంలో నిజం. పైగా నేను డైవర్స్ ఇవ్వకపోతే రాజారావు రెండో భార్యకు, బిడ్డకు లీగల్ స్టేటస్ ఏర్పడదు. కేవలం గర్ల్ ఫ్రెండ్ లాగా మిగిలిపోతుంది. అన్నీ ఆలోచించే చేస్తున్నాను అన్నది రాధ. లీగల్ ఆఫీస్లో రాజారావును చూసింది రాధ. ఆశ్చర్యపోయింది. 10 ఏళ్లు పైబడ్డట్టు ఉన్నాడు. రాధ వెనకాల పులిలా లావణ్య, ఆమె భర్త. ఏవో చాలా మాట్లాడాలనిపించింది రాజారావుకు. అతనికి చెప్పాలనిపించి అస్సలు చెప్పలేని విషయం. రాధా, నువ్వు లేనిది బ్రతకలేను, నా దగ్గరకు వచ్చాయి అన్నది. మగవాళ్లను పుస్తకంలా చదవగలిగిన లావణ్యకు అది అర్థమవుతోంది. కానీ మనిషిని చేయిజార్చుకున్నాక వచ్చే జ్ఞానం ఎండమావి. జాలివేసినా భయపడలేదు లావణ్య. అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి గౌరవించదలుచుకోలేదు. అందుకే రాధను నీడలా వెన్నంటే ఉన్నది.
మారిన రాధ ప్రవర్తన వలననో తనలో మార్పు రావడం వలననో రాధను గౌరవిస్తోంది లావణ్య ఈ మధ్య. అందుకే కుతూహలంతో రాధ రాజారావుతో ఎలా ప్రవర్తిస్తోందా అని పరిశీలిస్తోంది. అతన్ని నవ్వుతూ పలకరించి ఆరోగ్యం బాగుందా అని అడుగుతోంది రాధ. జీకే హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన పేషెంట్ను ఒక ప్రొఫెషనల్ థెరపిస్ట్ పలకరించినట్లు పలకరిస్తుంది. పెళ్ళంటే కంగ్రాట్స్ అనేవాడిని వదిన, డైవర్స్ని ఏమని విషయాలి, కానీ రాజాకు ఏం పోగొట్టుకున్నాడో తెలియదు, కానీ నీకు మాత్రం శుభారంభం అని రఘు ఇచ్చిన ఈమెయిల్ గుర్తుకొస్తోంది రాధకు. నవ్వొచ్చింది. ఒకప్పుడు జీకే హాస్పిటల్ క్యాంటీన్లో తన పెళ్లి రోజున అతను అభినందనలు చెప్పలేదని కోపం వచ్చింది తనకు. ఇప్పుడు అందరూ కాఫీలు తాగుతున్నారు. సరిగ్గా అప్పుడే పేపర్ నాప్కిన్తో మూతి తుడుచుకుని కాఫీ కప్లో కుక్కీ కుర్చీ పక్కన పెట్టాడు రాజారావు. అనాలోచితంగా వెంటనే అది తీసి కుప్పతొట్టిలో పడేసి రావడానికి లేచింది రాధ. అలా అసహ్యంగా కుక్కకండి, గ్లాసుని డస్ట్బిన్లో పడేయచ్చు కదా అని కొన్ని వందలసార్లు బ్రతిమలాడింది. నేనంతే అనేవాడు పొగరుగా రాజారావు. భరిస్తే భరించు, లేకపోతే పో అన్న ధ్వని ఉండేది ఆ మాటల్లో. గభాలున లేచి రాధా నేను పడేస్తానుండు అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ గ్లాస్ తీసుకున్నాడు రాజారావు. ఎన్నేళ్లు మొత్తుకున్నాను ఈ చిన్న విషయం, ఇప్పుడు అంతా అయిపోయాక అర్థమవుతోందా నేను ఏమేమి భరించలేను అంటుందేమో అనుకున్నాడు రాజారావు. కానీ ఈ రాధ అలా అనదు, చెప్పాలనే ప్రయత్నం కూడా చెయ్యదు. చెప్పడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది. కారణం ఎవరు ఆలోచిస్తున్నాడు రాజారావు. ఫోన్ మోగింది. 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ వస్తోంది ఆమె దగ్గర నుంచి. అయిందా? వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నారా? ఇరకాటన పడేస్తున్నారా? ఆస్తులు అడుగుతున్నారా? అడుగుతోంది ఆమె. ఈ ప్రశ్నలు ఎంత అర్థంలేనివో రాధకు వీటితో ఎంత సంబంధం లేదో అరచి గట్టిగా చెప్పాలని ఉన్నది రాజారావుకు. కానీ చెప్పలేడు. ఇప్పుడు ఇక్కడ అస్సలు చెప్పలేడు. ఇద్దరి తరఫు లాయర్లు ఏవేవో సంతకాలు పెట్టిస్తున్నారు. లావణ్య ఏం తిరకాసు పెట్టి ఏం ఇబ్బంది పెడుతుందోనన్న భయం అందరికీ ఉన్నది, ముఖ్యంగా రాధ తండ్రికి. డబ్బు విషయంలో లావణ్య చాలా గట్టి, అంత త్వరగా విడిచిపెట్టదు ఏ వ్యవహారాన్నన్నా. రాధా నీకు ఏం కావాలో అడుగు అన్నాడు రాజారావు. బిత్తరపోతుందేమోనని లావణ్య మాట్లాడేలోపు నవ్వేసింది రాధ. ఏమడగను, మీరు ఏమి ఇవ్వగలరో నాకు తెలియదే అన్నది. చాచిపుచ్చుకుని కొట్టినట్టయింది రాజారావుకు. లావణ్య ఉలిక్కిపడింది ఆ మాటల్లో ధ్వనికి. కానీ అతని తరఫున లాయర్ రాజారావు ఆస్తులు, ఆమె అడగదలుచుకుంటే ఎలిజిబిలిటీ, లా ప్రకారం ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. నాకు ప్రస్తుతం ఏమీ వద్దు, అవసరం వస్తే తప్పకుండా రాజారావు గారిని అడుగుతాను. అప్పుడు ఆయన ఇవ్వను అనవచ్చు. లాయర్ ఏవేవో లా పాయింట్లు మాట్లాడుతున్నాడు. రాజారావుకు ఒక్కసారిగా రాధ నాది, నేను రాధని ఇవ్వను, మీ చావు మీరు చావండి అని అరుద్దామని ఉన్నది. కానీ ఇప్పుడు ఇవ్వడానికి అప్పుడు ఇవ్వకపోవడానికి కారణం అంత బలమైనది అయితే రాధ ఏదో చెప్పబోతోంది. రాధా ఇదిగో నా ఏటీఎం కార్డు, అప్పుడు ఇప్పుడు అని లేదు, ఎప్పుడు అంత కావాల్స్తే అంత తీసుకో. ఆవేశంగా పర్సు నుండి కార్డు తీసి ఇచ్చాడు రాజారావు. ఏమాత్రం ఉద్వేగపడలేదు రాధ. తీసుకున్నది. అతని ఆవేశం అవధులు దాటుతోంది అని తెలుసు. ఎన్నేళ్ల అనుభవం తనది. ఏదో రగడ పెట్టి లావణ్య చేత తిట్లు తిని అల్లరి పాలయ్యే లోపల అతన్ని రక్షించాలి. నిట్టూరుస్తూ ఆ కార్డు తీసుకుని థ్యాంక్స్, అవసరం వస్తే ఉపయోగిస్తాను అన్నది. ఇదిగో పిన్, గబగబా పేపర్ మీద రాసిచ్చాడు రాజారావు. ఆ పేపర్ వంక చూసి ఆలోచిస్తోంది రాధ. ఒకానొకప్పుడు ఈ కార్డు పిన్ అడిగినందుకు నీ లిమిట్స్లో నువ్వుండు, ఇదే నీ బాబుగాడు సొమ్ము కాదు అన్న రాజారావు. మరి ఇప్పుడు ఏం మారిందని? నేను మారాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. షీలా మేడం ఇచ్చిన అఫర్మేషన్స్ గుర్తుకొచ్చాయి రాధకు. ఓకే వస్తాను, అమ్మను ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించాలి. రామ్మా, నాన్నరా, బాయ్ అని చెప్పి కారు దగ్గరికి వచ్చేసింది రాధ. రాజారావు ఏవో పేపర్లు సంతకాలతో మునిగి ఉండగా బయటకు వచ్చేసింది రాధ. లావణ్య ఈ సీన్ అంతా విస్తుపోయి చూస్తోంది. ఎంత అల్లరి గందరగోళం అయ్యే ఈ సీన్ని ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తోంది తన కూతురు. డాక్టర్ జీకే గుర్తుకొచ్చాడు. అది బంగారు తల్లి. ఇప్పుడు నీకు అర్థం కాదు లావణ్య అనేవాడు. ఒక్కరోజు కూడా తనకు తెలివిగా కనపడిని పిల్లను చిన్నప్పుడే అలా ఎలా అర్థం చేసుకున్నాడు జీకే. కాంపిటీషన్ హార్మింగ్ మీడియా ఎథిక్స్ అన్న సబ్జెక్ట్ మీద చాలా గొప్ప జర్నలిస్ట్ అయిన పరంజయ్ గుహ ఠాకూర్ మెమోరియల్ లెక్చర్లో మాట్లాడింది విని ఆవేశంలో ఊగిపోయాడు విరించి. రామేశం గారు పెయిడ్ న్యూస్ గురించి మాట్లాడారు. ఆ మేధావి వర్గపు సర్కిల్స్లో రామేశం గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూసి ఆశ్చర్యపోయాడు విరించి.
న్యూస్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ మీద రీసెర్చ్ చేయడానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. వీలున్నప్పుడు జీకే హాస్పిటల్కు షీలా మేడం ట్రైనింగ్ క్లాస్కు వస్తూ ఉంటారు. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్